నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన మాతృమూర్తి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1/12/1976లో యోజన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆఫీసు నుండి ఇంటికొచ్చిన రమాదేవి ఇంట్లో కనపడిన పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయింది. పిల్లలు ముందు వరండాలో ఆడుకుంటున్నారు. 6 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండొచ్చు. ముద్దొస్తున్నారు. ఎవరబ్బా ఈ పిల్లలు చెప్పమా అనుకుంటూ లోనికి ప్రవేశించింది. తల్లి మరో ఆవిడ చాప మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమెకు 50 పైనే ఉంటాయి. వితంతువు. ఆమె వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళింది రమాదేవి. ఆమె కూడా తన వైపు పరీక్షగా చూడటం గమనించింది. మా రెండో అమ్మాయి పిన్ని గారు కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తుంది చెప్పింది రామ తల్లి లలితమ్మ. అలాగా, ఇంకా పెళ్లి కాలేదన్నమాట. తన దృష్టిని మరలుస్తూ అందామె. ఆ పిన్నిగారి మాటలు రామాదేవికి చికాకు కలిగించాయి. ఎవరు తనను చూసినా ఇంకా పెళ్లి కాలేదన్న మాట అనేవారే. తనకి పెళ్లి కాకపోతే వాళ్ళకేమిటో అనుకుంది. ఎక్కడైనా అబ్బాయి ఉంటే చూసి పెట్టండి పిన్నిగారు, నాకు ఈడు మించిపోతుంది అని ఆమెను వేళాకోళం చేయాలనుకుంది. కానీ తల్లికి జడిసి ఊరుకుంది. పెద్దమ్మాయిని రాజమండ్రి ఇచ్చాం పిన్నిగారు. అల్లుడు రైల్వేలో పనిచేస్తున్నాడు. దీన్ని కూడా చెయ్యాలనుకుంటున్నాము చెప్పింది తల్లి. ఆహా, సంబంధాలు చూస్తున్నారా అడిగిందామె. చూస్తున్నాము, కానీ ఒక్కటి మాకు అందుబాటులో లేదు. ఏమిటో కట్నం ఇవ్వకూడదు పుచ్చుకోకూడదు అని రేడియోల్లో వింటున్నాము, పేపర్లలో చూస్తున్నాం. కానీ ఇవ్వని వారెవరు పుచ్చుకొని వారెవరు చెప్పండి. ఎలా చేస్తామో ఏమో బాధగా అంది లలితమ్మ. బాగా చెప్పావమ్మా. కిందటి నెలలోనే మా చెల్లెలు గారి అబ్బాయికి పెళ్లి చేశాము. కట్నం 10,000 ఇచ్చారు. అంతా గప్చుప్ అనుకో. వాళ్ళు చెప్తారా మనం చెబుతామా? మా ఎరుకలో ఎవరైనా ఉంటే చెబుతానులే అందామె. వారి మాటలు వినలేకపోయింది రమాదేవి. ఎవరి పేరమ్మా అనుకుంది. ఉండండి పిన్నిగారు, రమకి ఎలాగూ కాఫీ పెట్టాలి, ఓ గుక్కెడు తాగి వెళ్దురు గాని అంది లలితమ్మ. పైగా కాఫీ కూడా ఈమెకు దండగా. ఒక్క మాటలో పరుపు పుచ్చుకునేలా చేస్తే అమ్మో అమ్మ చంపేయదు అనుకుంది. అమ్మా అని తల్లిని పిలిచింది. వస్తున్నానమ్మా అని తల్లి జవాబు వినిపించింది. కానీ 5 నిమిషాలైనా చాప మీద నుంచి లేవలేదు. విసురుగా బాత్రూంలోకి పోతూ మరొకసారి ఆ పిన్ని గారిని కొరకరా చూసింది. ఆమె అప్పుడే కదిలేట్టుగా కనిపించలేదు. మఠం వేసుకుని మరీ కూర్చుంది. రామ బాత్రూంలో నుండి తిరిగి వచ్చేసరికి ఆమె కాఫీ తాగుతూ కనిపించింది. రామా, ఓసారి ఇలారా, పిన్ని గారు చూస్తారట కేకేసింది తల్లి. వస్తున్నానమ్మా జవాబిచ్చింది విసుగు కనిపించకుండా. కానీ కదలలేదు. పిన్ని గారు వెళ్ళిపోతున్నారు, ఓసారి రావే తల్లి. మళ్ళీ తల్లి పిలవటంతో కదలక తప్పింది కాదు. అయిష్టంగానే వెళ్ళి ఆ పేరమ్మ గారికి దూరంగా కూర్చుంది. సబ్ రిజిస్ట్రార్ గారు కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. మన జిల్లాయే, అమలాపురం దగ్గర. ఇప్పుడు మన ఎదురింట్లో దిగారు చెప్పింది తల్లి. సబ్ రిజిస్ట్రార్ అయితే మనకేం, సబ్ కలెక్టర్ అయితే మనకేం మనసులో అనుకుంది. కానీ ఏమీ మాట్లాడలేదు. అవునమ్మా, నిన్ననే వచ్చాం మేము అంది పేరమ్మ కలక చేసుకుంటూ. అలాగా అంది సభ్యత కోసం నవ్వు పులుముకుని. ఇంతలోనే ఇంటికి పోదాం రా అమ్మా అంటూ పిల్లలు వచ్చారు. మీ మనవలా అడిగింది ఏదో మాట్లాడటం కోసం. అవునమ్మా, అబ్బాయి వచ్చే వేళైంది అంటూ లేచిందామె. మీదే ఆలస్యం అనుకుంటూ లేచి నిలబడింది రమ కూడా. ఆమె వెళ్తూ ఉంటే ఆమె వైపు చూస్తూ, ఎవరమ్మా ఈ పేరమ్మ గారు వేళాకోళంగా అడిగింది తల్లిని. షు, మెల్లిగా మాట్లాడు, వింటే బాగుండదు. ఏళ్ళు వచ్చాయి కానీ చిన్నతనం పోలేదు. తల్లి కసురుతో తన గదిలోకి పోయింది. ఆ రాత్రి గదిలో మ్యాగజైన్ తిరిగేస్తున్న రమాదేవికి తల్లిదండ్రుల సంభాషణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాకినాడ సంబంధం అయితే బాగుంటుందేమో భోజనం చేస్తూ అన్నాడు వెంకట్రామయ్య. అనపర్తి కుర్రాడైతేనే బాగుంటుందేమో ఆలోచించండి. 6,000 ఒప్పుకునేలా ఉన్నారు. కాకినాడ వాళ్ళు 10,000 అడుగుతున్నారు కదా. కాకినాడ కుర్రాడు ఎంఏ పాస్ అయ్యాడు కదే, ఆ పాటి అడగరటే వెర్రిదానా. మనం ఇచ్చుకోలేక అలా అంటున్నాం. కానీ ఎంఏ పాస్ అయిన వాడికి 25,000 ఇచ్చేవారు కూడా ఉన్నారేమనుకున్నావు కళ్ళు ఎగరేశాడైనా.
అతని చదువు ఎవడికి కావాలండి? ఎంఐ పాస్ అయితే మాత్రం జూనియర్ లెక్చరర్గానేగా చేస్తున్నాడు. అనపర్తి కుర్రాడికి బిఏ పాస్ అయ్యాడు, బ్యాంకులో ఉద్యోగం, జీతం అతనికంటే ఎక్కువ, 1000 రూపాయలు అవుతుందట జీతం. ఆనపర్తి సంబంధమే ఖాయం చేసేయండి అందావిడ. ఏమోనే, నాకు కాకినాడ సంబంధమే నచ్చింది. అమ్మాయి బీఎస్సీ కదా, అంతకన్నా పెద్ద చదువు వాడికి ఇస్తే బాగుంటుంది. అతనికి ప్రమోషన్లు ఉన్నాయి. కట్నం అంటావా? నా గ్రాడ్యుటీ డబ్బు ఇంకా 4000 ఉంది. ఇల్లు తనఖా రాసి 10,000 తెస్తా, ఖర్చులతో సహా సరిపోతుంది. నేను కాకినాడ సంబంధమే ఖాయం చేసేస్తా దృఢంగా అన్నారు వెంకట్రామయ్య. మీరొక నిర్ణయానికి వచ్చాక ఇంకా నా సలహా ఎందుకు? బోడి సలహా, ఏదో నా మాట మీద నడుస్తున్నట్టు రుసరుసలాడింది లలితమ్మ. చివాలను లేచి భోజనాల గదిలోకి వెళ్ళింది రామాదేవి. భోజనం చేస్తున్న తండ్రి పక్కనే కూర్చుంది. నాన్నగారు అంది ఏదో చెప్పాలని. చెప్పమ్మా అంటూ లాలనగా చూశారు కూతుర్ని. నేను 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. జీతం ఏం చేస్తున్నానో ఎప్పుడైనా అడిగారా అంది. కూతురి ప్రశ్నకు తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆడపిల్ల డబ్బు మాకెందుకమ్మా, నువ్వు పాడు చేస్తావేమోననే అనుమానం కానీ, పాడైపోతున్నావేమోనన్న భయం కానీ మాకు లేవమ్మా అన్నారు హుందాగా. పైగా నువ్వు వెంకట్రామయ్య కూతురివి అన్నారు. లలితమ్మ వారి సంభాషణలు వింటూ చూస్తోంది. ఇప్పటికి 10,000 బ్యాంకులో వేశా నాన్నగారు. మరొక 4 ఏళ్ళు పోతే మరొక 10,000 కూడా పెడతా. మొత్తం 25,000 అవుతుంది. అప్పుడు ఏ ఇంజనీర్నో ఏ డాక్టర్నో కొనుక్కుందాం అనుకుంటున్నాను నాన్నగారు అంది. ఆమె మాటలకు విస్తుపోయింది తల్లి. ఏమిటే నీ మాటలు? నీకేమైనా మతిపోయిందా లేక పిచ్చి కానీ పట్టిందా? పెళ్లి కొడుకుని కొనుక్కోవడం ఏంటి? అది మరొక 5 ఏళ్ళు పోయాక. ఇప్పటికే 24 ఏళ్ళు ముడ్డు కింద వేసుకున్నావు. అవయ్యాక పెళ్ళాడుదువు గాని, నవకమంతా పోయాక. అదిగో ఆ డాక్టర్ గారు అమ్మాయితో స్నేహం కుదిరింది, దాని బుద్ధులే అబ్బుతున్నాయి. అది చేసుకుందిగా పెళ్ళి 30 ఏళ్లకి అంటూ కూతురి మీద విరుచుకుపడింది. అబ్బా నువ్వు ఉండవే, భార్యను విసుక్కున్నాడు వెంకట్రామయ్య. కూతురి వైపు తిరిగి, అయితే ఏమంటావమ్మా నెమ్మదిగా అడిగాడు. నా మాట వింటానంటే చెప్తాను నాన్న. తండ్రి దగ్గర గారాలిపోయింది కూతురు. కూతుర్ని కొరకరా చూసింది తల్లి. అయినా ఏమంటుందో అని ఓపిక పట్టింది. ఇలా కట్నాలు బేరాలు ఆడేవాళ్ళంటే నాకు నచ్చదు నాన్నగారు. అలాంటి వారిని చూస్తేనే అసహ్యం. కట్నం లేకుండా అయితే ఎవరినైనా చేసుకుంటా, ఎలాంటి వారైనా సరే. తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. వెంటనే అందుకుంది తల్లి. ఆహా, అలా అయితే ఏ రోగిష్టివాడో ముసలాడో రెండో పెళ్లివాడో దొరుకుతాడు నీకు అంది. అలా అయినా సంతోషమే కానీ కట్నం ఇచ్చి చేసుకోవటానికి మాత్రం నేను ఒప్పుకోను. తన నిశ్చయాన్ని తెలిపి లేచి చక్కాపోయింది. అవాక్కయ్యాడు వెంకట్రామయ్య. నచ్చ చెప్పండి చూద్దాము. అది మీలాంటి కొరకరాని కొయ్యే రుసరుసలాడిపోయింది లేచి వెళ్తున్న భర్తను చూస్తూ. అమ్మా, ఆ పిన్నిగారు ఎవరో చెప్పావు కాదు? మర్నాడు సాయంత్రం కాఫీ తాగుతూ అడిగింది రమ. పిన్నిగారెవరే? అర్థం కాక ఎదురు ప్రశ్న వేసింది. అదేనమ్మా పెళ్ళిళ్ళ పేరమ్మగారు. నిన్నొచ్చారే, నాకు సంబంధం కూడా చూస్తానన్నారు. అదే మీ పిన్నిగారు. వస్తున్న నువ్వు ఆపుకుంటూ చెప్పింది రమ. తప్పమ్మా, పెద్దవాళ్ళు చాదస్తం కొద్దీ ఏదో అంటారు. ఆమె ఎవరనుకుంటున్నావు? సబ్ రిజిస్ట్రార్ గారి తల్లి. అంటే ఆమెకు పేరు లేదా అమ్మా? నవ్వేసింది. అదిగో ఆ వేళాకోళమే వద్దంటున్నా. చిన్నదాన్ని కాబట్టి చనువుగా నీ పేరేమిటమ్మా అని అడిగితే చెప్పాను. తిరిగి మీ పేరేమిటండి అని పెద్దవారిని అడగగలమా? అడిగితే ఏం బాగుంటుంది? మేమైతే వెంటనే అడిగేస్తాం. అదేనమ్మా మీకు మాకు తేడా. నీకేమీ తీరుబడిగా ఉన్నావు, వంట చెయ్యాలి అంటూ లేవబోయింది. అంతలోనే మామగారి మనవడు ఆదరబాదరగా పరిగెత్తుకుని వస్తూ ఉంటే అటువైపు చూశారు ఇద్దరు. ఏం బాబు, ఏం కావాలి ఆత్రంగా అడిగింది లలితమ్మ. మా అమ్మ బాత్రూంలో పడిపోయింది, మాట్లాడటం లేదు అమాయకంగా ముద్దుగా చెప్పాడు. కంగారు పడింది లలితమ్మ. అయ్యో ఎంత పని జరిగింది? రమ ఓసారి వెళ్ళిరా అమ్మ, నేను చీర మార్చుకుని వస్తాను అంటూ రామ వంక చూసింది. రమ మాట్లాడకపోవటంతో నువ్వు పదవే, నేను వస్తాను అంటూ తొందర చేసింది. మీ నాన్నగారు ఉన్నారా ఇంట్లో అడిగింది రమ ఆ కుర్రాన్ని. లేరు అంటూ అడ్డంగా తలూపాడు. నువ్వు అర్జెంటుగా పదవే, ఆవిడ దశలే ముసలి ప్రాణం విసుక్కుంది తల్లి. రమకు బయలుదేరక తప్పింది కాదు.
మా అమ్మగారిని నెమ్మదిగా లేవదీసి మంచం మీద పడుకోబెట్టి గదంతా కలిగి చూసింది. మీ అమ్మగారు ఎక్కడ బాబు అడిగింది. ఎక్కడా మరొక స్త్రీ ఉన్న ఛాయలు కనపడకపోవటంతో. అదిగో అని చెయ్యెత్తి చూపించాడు కుర్రాడు. అటువైపు చూసింది. గోడకి ఓ స్త్రీమూర్తి ఫోటో ఉంది. ఆ ఫోటోను పరీక్షగా చూసింది క్షణకాలం. ఆమె వయసు ఎంత ఉండదు, 25 లోపే. ఎంత అభాగ్యురాలు! 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కాపురం చేసి ఉండదు. పండంటి పిల్లలిద్దరిని భర్తకు అందించి తను నిష్క్రమించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రమకు. కళ్ళు తుడుచుకుంది. మళ్ళీ గదిలో సామాను వైపు చూసింది. అల్మారాలో చాలా డబ్బాలున్నాయి. ఒక్కొక్కటి మూత తీసి చూసింది. కందిపప్పు, పెసరపప్పు, పంచదార, కాఫీ గుండ, బోర్న్విటా వగైరాల డబ్బా మూతలు తీసి చూసింది. అందులో శనగపప్పు, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి ఏమీ లేవని తేలింది. పాలున్నాయా అడిగింది అమ్మాయిని. పాలు చూపించాడు. కిరసనాయిల స్టవ్ వెలిగించి ఎదురుగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది. మరి సబ్ రిజిస్ట్రార్ అంటున్నారు, బోలెడు డబ్బార్జించవచ్చే. తన మేనమామ కూడా సబ్ రిజిస్ట్రార్ పనిచేసే రిటైర్ అయ్యాడు. బోలెడు సంపాదించాడు, లక్షలు. మరి ఈయను ఇంట్లో హార్లిక్స్ కానీ బోర్మిటా కానీ లేవి. సంసారం కూడా చిన్నదే. 2 పిల్లలు. బట్టల స్టాండ్ వైపు చూసింది. 2 జతలున్నాయి. అవి కూడా కాటన్వే. డబ్బు ఆర్జించటం తెలియదా లేక ఇష్టం లేదా? ఎలా ఉందే పిన్ని గారికి? తల్లి పలకరింపుతో ఉలిక్కి పడింది రమ. తెలివి రాలేదమ్మా, కాఫీ పెడుతున్నా అంటూ లేచి నిలబడింది. లలితమ్మ పిన్నిగారిని తాకి పరీక్షగా చూసింది. ఎందుకైనా మంచిది డాక్టర్ గారింటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చెయ్యమ్మా పురమాయించింది కూతురికి. మీకు చాలా శ్రమ ఇచ్చాము, క్షమించాలి అన్నాడు ఆనందరావు నొచ్చుకుంటూ. అతను దగ్గరకు రావటంతో మంచం మీద కూర్చున్న రమ లేచి నిలబడింది. మాకేమీ శ్రమ లేదండి, మా అమ్మగారిని చూసి భయపడ్డాం అంతే అంది నేల చూపులు చూస్తూ. పర్వాలేదు కూర్చోండి అన్నాడు ఆనందరావు తానొక కుర్చీలో కూర్చుంటూ. అయినా రమ కూర్చోలేకపోయింది. కూర్చోమ్మా నువ్వు అంటూ చెయ్యి పట్టుకుని లాగి మంచం మీద కూర్చోబెట్టుకుంది మా అమ్మగారు. నేను ఎలాగూ తొందరలో రాలిపోతాను, ఇంటికి ఆడదిక్కు ఉండదని నా భయం. మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే వీడు వినడు చెప్తుంది ఆమె. తల్లి పాడే పాటకు విసుగు చెందిన ఆనందరావు సగంలోనే లేచిపోయాడు. మళ్ళీ వస్తానమ్మా, పనుంది అంటూ. ఇదే అమ్మ వీడితో వరస. పెళ్ళి ఊసెత్తేసరికి జారుకుంటాడు. వాడికి పెళ్ళాం అక్కర్లేదు అనుకుంటాడు కానీ పిల్లలకు తల్లి, ఇంటికి ఇల్లాలి ఉండాలన్న జ్ఞానం లేదమ్మా బాధగా అంది. రమ ఆ విషయాలేమీ మాట్లాడలేకపోయింది. నేను వెళ్ళొస్తానండి, అమ్మని పంపిస్తా అంటూ లేచింది. అమ్మ, మామగారి కోడలు చనిపోయిందని చెప్పావు కాదేమమ్మా? ఇంట్లోకి అడుగు పెడుతూనే అడిగింది వంట చేస్తున్న తల్లిని. ఏది నువ్వు చెప్పనిస్తేనా? నిన్న ఆమె వెళ్ళిందే తడవుగా వేళాకోళం పట్టించావు. ఇక రాత్రంతా నీ పెళ్లి గొడవ. ఉదయం పోయి ఆఫీసు నుండి వచ్చావో లేదో ఇప్పుడు ఆవిడ హడావుడి. పాపం ఆ పిల్ల 4 ఏళ్ళు కాపురం చేసి పోయిందిట. అతనేమో మళ్ళీ పెళ్లి చేసుకొని అన్నట్ట. ఈవిడేమో ఆ 2 పిల్లల్ని పెట్టుకొని ఈదులాడుతోంది చెప్పింది సానుభూతిగా. కొన్ని నెలలు కాలగర్భంలో గడిచిపోయాయి. ఏమిటి, ఆనందరావుని చేసుకుంటావా? నీకేమైనా మతిపోయిందా? ఆ ముసలమ్మ కానీ నూరు పోసిందేమిటే? ఈ మాట రాని చెప్తాను. 2వ పెళ్లివాడికి నా పిల్లని ఇస్తాననుకుంది కాబోలు. ఒంటి కాలి మీద లేచింది లలితమ్మ. ఆమె నాకేమీ నూరిపోయలేదమ్మా, నేనే నిర్ణయించుకున్నాను ధైర్యంగా చెప్పింది రమ. నువ్వెవరితోనూ అనలేదు కదా కొంపదీసి? నువ్వు ఎవరితోనైనా అన్నావుటే ఈ మాట కొంపదీసి? భయపడుతూ అడిగింది లలితమ్మ. నేనెవరితోనూ అనలేదమ్మా, మా అమ్మగారితో మాత్రమే చెప్పా అంది రమ తగ్గు స్వరంలో. అయ్యో అయ్యో, ఎంత పని చేశావే! ఏమంది ఆవిడ? ఏమంటుందిలే, లక్ష్మీదేవి లాంటి పిల్ల వస్తానంటే చంకలు గుద్దుకోదు. ఉండు, ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను. లబో దిబోమంటూ బయలుదేరింది. కానీ ముందు వరండాలోనే భర్త ఎదురయ్యేసరికి ఆగిపోయింది. ఎక్కడికే అంత దూకుడుగా వెళ్తున్నావు? భర్త వాలకం కనిపెట్టి అడిగాడు. వల్లకాట్లోకి. పిల్ల సంపాదిస్తోంది కదా అని సంబరపడి ఊరుకున్నారే కానీ దానికి 30 ఏళ్ళు వచ్చాయి. పిల్లకు పెళ్లి చేయాలన్న జ్ఞానం లేకపోయింది. ఆమె కోపం భర్త మీదకు మరలింది. 30 ఏళ్ళు ఎవరికే? మన రమకి 24 కదా. ఎవరిని గురించి అంటోందో బోధపడలేదు ఆయనకు.
మన పిల్ల మనకు ఎలకాలం చిన్నపిల్లగానే కనపడుతుంది. తన కొడుకుని చేసుకోమని ఆ ముసలిది నూరిపోసిందిట మీ అమ్మాయితో అందిట. అవునా అన్నట్లు కూతురు వైపు చూశాడాయన. మరు క్షణంలోనే రమ తలదించుకుంది భయంతో. ఏమ్మా, మా అమ్మగారు వాళ్ళ అబ్బాయిని చేసుకోమని చెప్పారా? కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు. మా అమ్మగారు నాకేమీ చెప్పలేదు నాన్నగారు, నేల చూపులు చూస్తూ జవాబిచ్చింది. హతాశుడయ్యాడు వెంకట్రామయ్య. నోట మాట రాలేదు. శత్రువుని చూసినట్లు అసహ్యంగా కూతుర్ని చూసి వంటింట్లోకి పోయింది లలితమ్మ. విషయం తండ్రి కూతుళ్ళే తేల్చుకోవాలని ఆమె ఉద్దేశం. ఏమిటమ్మా ఈ గొడవ, నిజమేనా? నమ్మలేనట్లుగా మళ్ళీ అడిగాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తండ్రిని సమీపించింది రామ. నాకు కాబోయే భర్త రెండో పెళ్లివాడైనా సరే నిజాయితీపరుడు, సంస్కారి అయి ఉండాలి నాన్నగారు. పరుల సొమ్ము ఆశించి కట్నం పేరుతో గుంజాలని చూసేవారంటే నాకు అసహ్యం, చిన్న స్వరంతో చెప్పింది. ఇంతకీ ఆయన ఒప్పుకున్నాడా అమ్మా? అనుమానంగా అడిగాడు. ఎందుకు ఒప్పుకోడు? లక్ష్మీరా మోకాలు అడుగుతాడా? ఎంత మూర్ఖుడైనా! మధ్యలో మళ్ళీ దూరింది లలితమ్మ. ఏమో నాన్న, ఇంకా తెలీదు. మా అమ్మగారికి కనుక్కొని చెప్తానన్నారు. ఆయన సరేనంటేనే పెళ్లి జరుగుతుంది. ఇదేమి లవ్ మ్యారేజ్ కాదు కదా అంది రమ. చూసారా ఎంత బరి తెగించిందో? మీ అబ్బాయిని పెళ్ళి ఆడతాను అని వాళ్ళ అమ్మతో చెప్పిందిట. సిగ్గు లేకపోతే సరి. బొగ్గలు నొక్కుంది తల్లి. అబ్బా, నువ్వు ఊరుకోవే! చీకాకు పడ్డాడు భార్య మీద. ఇంతకీ అతను ఒప్పుకోవాలి కదా. 40వ పడికి దగ్గర పడుతున్నవాడు ఇంకా పెళ్లి చేసుకుంటాడా? శాంతింపచేయ ప్రయత్నం చేశాడు. అంటే అతను ఒప్పుకుంటే పెళ్లి చేసేస్తారన్నమాట. అయితే ఇష్టం కాని దాన్ని నేను ఒక్కర్తనేనన్నమాట. ఈ కొంపలో నా మాటకి ఎప్పుడు విలువ ఉంది కనుకనా? కాపురానికి వచ్చి 30 ఏళ్ళయింది. పని మనిషి కన్నా హీనం. కంటతడి పెట్టుకుంటూ లోపలికి పోయింది లలితమ్మ. ఆవేళ ఆదివారం. వెంకట్రామయ్య గారి కొడుక్కి ఒంట్లో బాగోలేదంటే చూడటానికి అమలాపురం వెళ్లారు. లలితమ్మ, పిన్నిగారు, మనవలు అంతా కలిసి సత్యనారాయణమూర్తి గుడికి వెళ్లారు. ఒంటరిగా ఈజీ చైర్లో కూర్చుని వీక్లీలోని బొమ్మలు చూస్తోంది రమాదేవి. వెంకట్రామయ్య గారు ఉన్నారా అండి? వీధి గుమ్మలో నిలబడి పిలిచాడు ఆనందరావు. తలెత్తి చూసింది, సిగ్గుపడింది. చటాలున లేచి నిలబడింది. నాన్నగారు లేరండి జవాబిచ్చింది కలవరపాటుగా. అవునట, అమలాపురం వెళ్లారని అమ్మ చెప్పింది అంటూ గుమ్మం ఎక్కాడు. అయితే ఒంటరిగా ఉన్నానని తెలిసే వచ్చారన్నమాట అనుకుంది. కూర్చోండి అంటూ కుర్చీ వేసి ఎడంగా నిలబడింది. మీరు కూర్చోండి అన్నాడు తాను కూర్చుంటూ. పర్వాలేదండి అంది లజ్జపడుతూ. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచాయి. మీతో ఏకాంతంగా మాట్లాడాలని వారం రోజుల నుంచి అనుకుంటున్నా, ఈరోజే కుదిరింది అన్నాడు గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ వైపు చూస్తూ. రమ కూడా అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది. ఆనందరావే మళ్ళీ అన్నాడు. అమ్మ చెప్పింది. మీరు నా భాగస్వాములైతే నేను నిజంగా అదృష్టవంతుణ్ణే. కానీ నేను ఆ భాగ్యానికి నోచుకోలేదు అంటూ ఆగిపోయాడు. రమ ఏమీ మాట్లాడలేకపోయింది. అంటే నేను మీకు తగనని ఉద్దేశం కాబోలు. అతి కష్టం మీద అంది. ఆమె పెదవులు అల్లల్లాడాయి. ఎంత మాట అన్నారు? మీలాంటి సౌందర్య రాశిని చేపట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నాకు మరలా వివాహం చేసుకోవాలని లేదు. మీరు మరోలా భావించక క్షమించాలి. పోయిన మీ అర్ధాంగి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరా అడిగింది. మీరు నా మీదున్న జాలితో తొందరపడి ఈ నిర్ణయానికి వచ్చారు అన్నాడు. ఈ 3 నెలల్లోనూ మీ పిల్లలు నాకెంతో చేరువయ్యారు. వాళ్ళు క్షణం కనిపించకపోతే నా ప్రాణం కొట్టుకుంటుంది. వాళ్ళ మీద ప్రేమే కానీ మీ మీద జాలి కాదు చెప్పింది. మీ పేరే మా ఇంట్లో ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటామంటే మీరు నమ్మరేమో. ఇక పిల్లలు సరే ఆంటీ ఆంటీ అని నిద్రలో కూడా కలవరిస్తారు. మిమ్మల్ని వివాహం చేసుకుంటే నాకంటే నా పిల్లలు అదృష్టవంతులవుతారు. పోయిన నా శశి ఆత్మ సంతోషిస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రాణాలు వదిలింది. నాకు ఆఫీస్తోనే సరిపోతుంది. ఇక పిల్లల్ని చూసేవాళ్ళేరి. అమ్మ మాత్రం ఎంతకాలం ఓపికగా ఉంటుంది? గద్గద స్వరంతో ఆగిపోయాడు ఆనందరావు. కొన్ని క్షణాలు మళ్ళీ మౌనం. కానీ అది జరగని పనండి అన్నాడు మళ్ళీ. ఏం, మీ అమ్మగారు కట్నం కావాలంటున్నారా?
తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది. కట్నమా? నా ఉద్యోగం ఎలాంటిదో మీకు తెలుసుననుకుంటాను. 2 చేతులా ఆర్జించవచ్చు. కానీ నాకు కట్నాలు, కానుకలు, లంచాలు, లాంఛనాలు లాంటివి సరిపడవు. నేను చూస్తూ ఉండగా మరొకరిని అలాంటి పని చెయ్యనివ్వను. అందుకే అందరూ నన్ను అసమర్థుడిగానూ, చేతకానివాడిగానూ చిత్రించారు. నా నిజాయితీని ప్రభుత్వం గుర్తించింది. అదే నాకు 10,000 అని గర్వంగా చూశాడు. మీలాంటి నిజాయితీ పరుడు, సౌశీల్యవంతుడు కావాలని ఇన్నాళ్ళు చూశా. అటువంటి ఆఫీసర్ నా భర్త అని చెప్పుకునేందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. నవ్వు మొహంతో మెరిసిపోయింది రమ. క్షమించండి, కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని మరొకరిని క్షోభ పెట్టలేను అనేశాడు ఆనందరావు ఖండితంగా. అతని మొండి పట్టుదల రమకి కోపం తెప్పించింది. నాకుగా నా అభిప్రాయాన్ని వెల్లడించేశాననేగా మీకు చులకనయ్యాను. ఒక్క మాట చెప్పండి చాలు, నన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేదని. ఆవేశపడింది రమ. ఉద్రేకపడకండి, నేనొక నిప్పు లాంటి నిజం చెప్తాను. ఈ నిజం మా అమ్మకు కూడా తెలీదు. మిమ్మల్ని విముఖురాలిగా మార్చడానికి అల్లిన కథ కాదని మాత్రం నమ్మండి. అపాన్ గాడ్, ఐఆమ్ టెల్లింగ్. ఈ విషయం విన్నాక మీరు మీ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు అన్నాడు. చెప్పండి, పర్వాలేదు అంది మొండిగా. మేము కడపలో ఉన్నప్పుడు మా శశి తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేది. ఇక కాన్పు వస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. నేను వివాహం ఆడితే మీరు మాతృమూర్తి కాలేరు ఈ జన్మలో. మాతృమూర్తి కాలేని స్త్రీ ఈ సంఘంలో, ముఖ్యంగా స్త్రీ సమాజంలో మనలేదు. మహిళా లోకమే మిమ్మల్ని అవహేళన చేస్తుంది, చులకనగా చూస్తుంది. ఆలోచించి చెప్పండి అని ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె ఆలోచనలో పడింది. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ మొదలుపెట్టాడు ఆనందరావు. మీరు కట్నం కోరేవారిని వివాహం చేసుకొని అంటున్నారు కదా. నేను 10,000 కట్నం అడిగానని చెప్పండి. ఆ దెబ్బతో మన సంబంధం కుదరనట్టే కదా. ఎవరు ఏ విధంగా అనుకోవటానికి ఆస్కారం ఉండదు. బాగా స్థిమితంగా ఆలోచించి నిర్ణయానికి రండి. ప్లీజ్ తొందరపడొద్దు అన్నాడు. నేను నిర్ణయించుకున్నాను అంది అతని వైపు తిరిగి. ఏమని ఆతృతగా అడిగాడు. మిమ్మల్నే వివాహం చేసుకోవాలని. ఏ క్షణంలో మీకు అర్ధాంగినవుతానో ఆ క్షణం నుంచి మీ పిల్లలే నా పిల్లలు. 2 పిల్లలు ఉండగా నాకేమీ కొరత? ఆనందరావు గారు, నాకు ఈ జన్మలో తల్లినయ్యే అదృష్టం లేదు. ఈ రహస్యం నా తల్లిదండ్రులకు కూడా తెలీదు. అందుకే ఎప్పటికప్పుడు పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాను. మీ పిల్లల్ని చూడగానే నాలో మాతృప్రేమ పెళ్ళుబికింది. మాతృమూర్తి కావాలంటే రక్తం పంచుకుని పుట్టిన పిల్లలే ఉండాలా? నన్ను మీరు వివాహం చేసుకుంటే నేను మాతృమూర్తిని అవుతాను. మీ ఇష్టం. అంతేకాని మీ సంసారాన్ని పెంచాలనే ఉద్దేశం కానీ, మోయలేని భారం మీ మీదకి, ఆ పైన దేశం మీదకి తోయాలని కానీ నాకు లేదు. 2 కంటే హెచ్చు సంతానం మనకే కాదు, మన దేశానికి శ్రేయస్కరం కాదు. ఇకపై మీ ఇష్టం అంది. ఆమె మాటలకు ముగ్ధుడయ్యాడు ఆనందరావు. సంతోషాతిశయంతో అతని శరీరం పులకరించింది. రమా అంటూ లేచి నిలబడ్డాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. నీ వంటి అర్ధాంగి నాకు లభిస్తే నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆనందోద్రేకంలో ఆమెను తాకపోయాడు. రమ దూరంగా జరగటంతో అతని ప్రయత్నం ఫలించలేదు. మీ వంటి ప్రతిభాశాలి, నిజాయితీపరుడు నాకు భర్తగా లభిస్తే నా ఆశయం నెరవేరినట్లే. కానీ ఒక్క షరతు అంది లాలనగా చూస్తూ. చెప్పండి, ఎన్ని షరతులైనా ఆనందంగా అంగీకరిస్తా అన్నాడు. నాకు ఈ జన్మలో మాతృత్వం సిద్ధించదన్న విషయం దయచేసి ఎవరితోనూ చెప్పకండి. ఆ విషయం రహస్యంగానే ఉండిపోనియండి ప్లీజ్. నాకు ఈ ఉపకారం చెయ్యండి అంది. మీరింత త్యాగం చేస్తూ ఉంటే నేను ఆ రహస్యం ఎలా చెప్తాను? రియల్లీ ఐ లవ్ యూ రామాదేవి అంటూ ఆమెను సమీపించబోతూ ఉంటే, ఉండండి కాఫీ తెస్తా అంటూ ఆ గది నుండి నిష్క్రమించింది రమ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.